హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు తెలుగింటి రుచులు. ఇవాల్టి మన రెసిపీ గోంగూర పులిహోర అండి. ఈ గోంగూరలో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే విటమిన్ ఏ, సితో పాటు జింక్ కూడా అధికంగా ఉంటుంది. ముఖ్యంగా ఐరన్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల యానిమియాతో బాధపడేవారు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయాలి. ప్రొసీజర్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి. ముందుగా గోంగూర పులిహోరకు కావాల్సినంత రైస్ కుక్కర్లో పెట్టి కుక్ చేసుకుంటున్నాను. అయితే ఇక్కడే రుచికి కావాల్సినంత ఉప్పుని రైస్ ముద్దగా అవ్వకుండా పొడి పొడిలాడుతూ ఉండడానికి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసి కుక్ చేసుకోండి. నెక్స్ట్ ఇలా కుక్ చేసుకున్న రైస్ని మనం గోంగూర పులిహోరను ఎంతమందికి ప్రిపేర్ చేస్తున్నామో దాన్ని బట్టి రైస్ని ఇక్కడ చల్లార్చుకోవాలండి. మనం రైస్ కుక్ చేసేటప్పుడే ఆయిల్ని వేయడం వల్ల ఇలా పొడి పొడిలాడుతూ ఉంటుందండి. రైస్ కుక్ అవుతున్న సమయంలో ఇలా గోంగూర కట్టను తీసుకొని గోంగూర లీవ్స్ అన్నింటినీ కూడా ఇలా సపరేట్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి. నెక్స్ట్ గోంగూర పులిహోరకు అద్భుతమైన రుచినిచ్చే మసాలాను తయారు చేసుకుందాం. మసాలా కోసం ఒక బాండీలోకి 2 టేబుల్ స్పూన్ల చొప్పున శనగపప్పు, పల్లీలు అలాగే మినపపప్పును యాడ్ చేసుకోండి. నెక్స్ట్ అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు పెసరపప్పు, 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రను అలాగే 1/2 టేబుల్ స్పూన్ చొప్పున మెంతులను అలాగే నల్ల మిరియాలను యాడ్ చేసుకోండి. వీటన్నింటిని కూడా యాడ్ చేసుకొని సన్నని మంట మీద దూరగా వేగనివ్వండి. నెక్స్ట్ ఇందులోకి మీ స్పైసీనెస్ని బట్టి రెడ్ చిల్లీని యాడ్ చేసుకోండి. అయితే నేను ఇక్కడ 4 వరకు రెడ్ చిల్లీని యాడ్ చేసేసుకొని వీటిని కూడా దూరగా వేయించుకుంటున్నాను. ఆ తర్వాత ఈ దినుసులలోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని 10 to 15 సెకండ్స్ పాటు ఆయిల్లో దూరగా వేయించుకోవడం వల్ల ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేస్తాయండి. నెక్స్ట్ ఇలా వీటిని సపరేట్ చేసేసుకొని అదే బాండీలోకి 1 స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూర ఆకులన్నింటినీ కూడా ఇక్కడ యాడ్ చేసుకొని కలుపుతూ ఉండంగానే గోంగూర ఆకులన్నీ కూడా ఇలా దగ్గర పడిపోతాయండి. ఇక్కడ ఫ్లేమ్ని ఆఫ్ చేసేసుకొని అలాగే వదిలేయండి. నెక్స్ట్ మనం ముందుగా దూరగా వేయించుకున్న దినుసులన్నింటినీ కూడా మిక్సర్ జార్లోకి యాడ్ చేసేసుకొని వీలైనంత ఫైన్ పౌడర్లా ఇలా మిక్సీ పట్టుకోండి. ఇలా తయారు చేసుకున్న పొడిని గోంగూర పులిహోరలకే కాకుండా టమాటో బాత్, ఆనియన్ రైస్ అలాగా వంగి బాత్ అలాంటి వాటిలోకి కూడా యూజ్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఈ పొడిని ఇలా రైస్ మీదకు యాడ్ చేసేసుకోండి. నెక్స్ట్ అదే మిక్సర్ జార్లోకి 2 రెమ్మల చింతపండును నానబెట్టి యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గోంగూరను కూడా యాడ్ చేసేసుకోండి. ఈ రెండింటిని కూడా ఫైన్ పేస్ట్ అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోండి. 2 to 3 పల్సెస్కి చాలా చక్కగా ఇలా ఫైన్ పేస్ట్ అయిపోతుంది. దీనిని ఇలాగే వదిలేయండి. నెక్స్ట్ గోంగూర వేయించుకున్న అదే బాండీలోకి 1 స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు వేసుకోవడానికి 1/2 టేబుల్ స్పూన్ చొప్పున శనగపప్పు, మినపప్పు, పెసరపప్పు, ఆవాలు, జీలకర్ర ఇలా అన్ని కూడా యాడ్ చేసేసుకొని నెక్స్ట్ ఇక్కడే పల్లీలను కూడా యాడ్ చేసుకోండి. అయితే పులిహోరలోకి పల్లీలు ఎక్కువగా ఉంటే బాగుంటుందని నేను 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేశానండి. నెక్స్ట్ ఇవన్నీ కూడా సన్నని మంట మీద దూరగా వేయించుకోండి. ఆ తర్వాత 2 రెమ్మల వరకు పచ్చి కరివేపాకును యాడ్ చేసుకొని ఇందులోకి పొడవాటి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోండి. నెక్స్ట్ ఇలా అన్నీ కూడా దూరగా వేగిపోయిన తర్వాత ముందుగా మిక్సీ వేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ను అలాగే ఇందులోకి మాత్రమే రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసేసుకొని అంతా కూడా బాగా కలిసేలా ఇలా బాగా కలుపుకోండి. ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే ఇలా అంతా కూడా కలిసిపోయి చక్కగా మగ్గిపోతుంది. ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసేసుకొని అంతా కలిసే విధంగా బాగా కలుపుకోండి. నెక్స్ట్ ఇక్కడ పసుపు, గోంగూర 2 కూడా మగ్గిపోవడానికి సన్నని మంట మీద 30 సెకండ్స్ పాటు మగ్గించిన తర్వాత 2 పించుల వరకు ఇంగువను యాడ్ చేసేసుకొని అంతా కలిసేలా ఇలా బాగా కలిపేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ను మిక్సీలో వేసి పెట్టుకున్న మసాలాను ఇక్కడ గోంగూరలోకి యాడ్ చేసేసుకొని అంతా కూడా కలిసేలా బాగా కలుపుకోవాలండి. ఇక్కడ మనం ప్రిపేర్ చేస్తున్న గోంగూర పులిహోర చాలా స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుందండి. అయితే ఈ రెసిపీని పిల్లలకు పెట్టేటట్లయితే ఈ రైస్ తీసుకొని వైట్ రైస్ని యాడ్ చేసేసి పిల్లలకు పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ గోంగూరను తప్పకుండా వారానికి 2 సార్లైనా కన్జ్యూమ్ చేయాలండి. ముఖ్యంగా ఇందులో ఐరన్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల బ్లడ్ క్వాలిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే కొలెస్ట్రాల్ని రెడ్యూస్ చేయడంతో పాటు ఐసైట్ని ఇంప్రూవ్ చేస్తుందండి.
ఇంకా ఇందులో అధిక మొత్తంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ వల్ల క్యాన్సర్ కణాలు అనేవి కూడా తగ్గుతాయండి బాడీలో. ఇలా ఎన్నో రకాలైన ఆరోగ్య ప్రయోజనాలున్న గోంగూరను మీ డైట్లో కూడా ఏదో ఒక రకంగా చేర్చేయండి. చూస్తుంటేనే నోరూరించే ఈ గోంగూర పులిహోరను మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ను నాతో కామెంట్ రూపంలో షేర్ చేయండి. స్కూల్కి వెళ్ళే పిల్లల నుండి ఆఫీస్కి వెళ్ళే పెద్దల వరకు అందరూ ఇష్టపడి తినే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఇలాంటి మరెన్నో రెసిపీస్ యొక్క డైలీ అప్డేట్స్ అందరికంటే మీకు ముందుగా అందాలంటే మరచిపోకుండా తెలుగింటి రుచులు హెల్తీ ఫుడ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి.